మీరు బాలకృష్ణ గారి సినిమా అనగానే కొంచెం పూనకం వచ్చేస్తుంది. గోపిచంద్ మల్లేని గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నువ్వు సృష్టించబోయే విధ్వంసం గురించి వెయిట్ చేస్తున్నా అని. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఒక 2 డేస్లో ఉంది? లేదు, నిజంగా నిజంగా లైక్ నేను నేను నెవర్ బీన్ ఫేక్గా నేను ఎప్పుడు ఉండింది లేదు లైఫ్లో. నాకు హై అవుతే హై డెఫినెట్గా పనిచేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది మామూలుగా లేదు అయితే టీచర్ అసలు వేరే లెవెల్లో తీశారు. అసలు ఆ బాలయ్య గారిని మీరు అందరూ చూస్తారు కదా, వేరే లెవెల్లో చూస్తారని. ఇది అన్ని ఇప్పుడు జరిగే అన్ని సినిమాలు, ఇట్లు అర్జున డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా, లెనిన్ అఖిల్ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవబోతుంది సినిమా. అండ్ ఆదర్శ కుటుంబం అసలు అది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరికి తెలియదు, అలా ఉంది సినిమా. అసలు అంత ఫన్గా ఉంది అసలు వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో. అండ్ బాబీ సినిమా కూడా, చిరంజీవి గారి సినిమా అసలు అంతే. అది నెక్స్ట్ లెవెల్ అది. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అండ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ నెక్స్ట్ జరగబోయే నా సినిమాలన్నీ, ఇట్లు అర్జున కానీ, లెనిన్ కానీ, మెగా 158 కానీ, దాని తర్వాత NBK 111 కానీ, అండ్ ఆదర్శ కుటుంబం కానీ, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. కథ నుంచే నాకు అర్థమైపోతుంది, బికాస్ దానికి కుదిరిన పాటలు కూడా అర్థమైపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ టాలీవుడ్ ఇస్ గోయింగ్ టు రీగెయిన్ అని అనిపిస్తుంది. చిరంజీవి గారితో అంటే కమర్షియల్ సినిమా పడలేదు మీకు, గాడ్ ఫాదర్ పడింది. అన్నీ నా ఇంటర్వ్యూలు అన్నీ నీతోనే అన్నీ వర్కౌట్ అవుతాయి తెలుసా. నీతో నేను మీషన్ తిప్పితే నాకు అక్కడ సెట్ అవుతుంది. ఏదో నీతో నాకేదో పూర్వజన్మ కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఓజీ టూర్. థ్యాంక్ యూ నాన్న. నీ 2.5 గంట ఇంటర్వ్యూలు కూడా చూశాను, చాలా అసలు ఎంతో ఓపిక నీకు, అసలు హ్యాట్స్ ఆఫ్ నీకు అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hi, Taman.